లూకా రాసిన సువార్త. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని. హల్లెలూయా! ఇది ఒకడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలతో నడిచి వెళుతున్న ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మంచి విషయాలు ఇవన్నీ చూస్తున్న వ్యక్తి అక్కడ అంటున్నాడు, దైవ సేవకుడైన బోధకుడైన యేసు ప్రభువుతో నడుస్తూ వస్తూ అక్కడ ఆయన అడుగుతున్నారు. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అతనే చెప్పాడు, ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను. హల్లెలూయా! నువ్వు ఎక్కడికి పోయినా నేను నీతో వస్తాను చెప్పింది, మాట్లాడింది యేసు ప్రభు. పిలవలా, యేసు ప్రభు పిలవలా, కానీ చెప్పింది ఎవరు? మనలాంటి ఒక మనిషి, ఒక వ్యక్తి. అయితే చెప్పిన వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అందుకు యేసు ఆ మాట విని చూడండి 58 వచ్చినమ్మా. అందుకు యేసు నక్కలకును బొరియలకును ఆకాశ పక్షులకును నివాసములు కలవు, కానీ మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని. హల్లెలూయా! చూడండి, ప్రభువు చెప్తున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ముందు ఎవరు మాట్లాడారు? మనిషి. తరువాత ప్రభువు ఒక అడ్వైస్ ఇస్తున్నాడు. చూడండి, నక్కలకి బొరియలకి ఆకాశ పక్షులకి ఉండటానికి స్థలం ఉన్నవి. ఆకాశ పక్షులకు కూడా ఉన్నాయి, నక్కలకి ఉన్నాయి. బొరియలు అంటే ఏంటి నాకు తెలియదు, మీకు తెలుసా? ప్రైజ్ అలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే 3 విషయాలు చూస్తున్నాము. అన్నిటికీ స్థలం ఉంది. ఆకాశ పక్షులకు ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. కానీ నాకు, మనుష్య కుమారుడిని, నేను ఎవరిని? శరీరంలో పుట్టిన మోసిన తల్లి కుమారుడైన మరియమ్మ కుమారుడు, మనుషుని. ఇప్పుడు మనుష్య రూపంలో ఉన్నాను, కానీ తలవాల్చుకొనుటకు నాకైతే స్థలం. నన్ను వెంబడించడం నీకు ఇష్టమేనా? హల్లెలూయా! నాకైతే నేను ఎక్కడుంటాను? అడవుల్లో ఉంటాను, చెత్త కుండీల దగ్గర ఉంటాను, మరి రోడ్డు పైన ఉంటాను, మరి ప్లాట్ఫామ్ మీద ఉంటాను, మరి ఎక్కడైనా ముళ్ళ చెట్లలో ఉంటాను. నాకే తెలీదు. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నారు? మరి నాకే తెలీదు, నేను ఎక్కడుంటానో నాకే తెలీదు, కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను వెంబడించాలంటున్నావు. హల్లెలూయా! మనుష్య కుమారుని తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఈరోజు యేసయ్య మందిరానికి వస్తే, యేసయ్య వాక్యం వింటే, యేసయ్య సత్యాన్ని విని జీవించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ కష్టంలో ఒక అనుభూతితో ఒక తీపి అయిన కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తా వస్తాడు. ఒక మంచి మేలైనవి చేస్తా. ఇరుకు ద్వారంగానే, కష్టంగానే, ఇబ్బందిగానే ఉంటుంది, కానీ దానిలో మన గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు పెడతాడు. హల్లెలూయా! కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వేం చేయాలంటే, నన్ను వెంబడించాలంటే ఏం చేయాలా? ఆయన మరి 59 అమ్మా. మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి హల్లెలూయా! యేసయ్య చెప్పాడు, నన్ను వెంబడించాలంటే నీకొక త్యాగం ఉండాలా. నన్ను వెంబడించాలంటే నీకు సమర్పణ ఉండాలా. నన్ను వెంబడించాలంటే నీ జీవితాన్ని విసర్జించాలా. నన్ను వెంబడించాలంటే ఈ లోక ఆశలు నువ్వేం చేయాలా? వద్దు, నువ్వు మనసులో తీర్మానించుకోవాలా. సర్రా నాతో అంటే సాకుపోకులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సాకుపోకులు చెప్తున్నాడు. మన వాళ్ళు చెప్తారులే, ఏంటమ్మా రాలేదు ఈరోజు అంటే అప్పటికప్పుడే వస్తాయి వాళ్ళకి. మంచి స్వచ్ఛమైన నిజాలు పలుకుతారా? పలకరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన వాళ్ళు కనుక
ఏదన్నా రాని పక్షాన ఈ విశ్రాంతి దినమే కాక స్పెషల్ మీటింగ్లు పెట్టినా, ఏదైనా ఒక ఆరాధనలు ఉపవాసం, ఇదంతా మా కొరకే కాదు. మీరు అనుకోవచ్చు ఆ పాస్టర్కి మరికి ఏం పని ఉంది, ఇంకా వాళ్ళకి అదే కదా డ్యూటీ. మేం ప్రయాసపడుతుంది, మమ్మల్ని ఎన్నుకునింది మీ కుటుంబాల సుఖక్షేమములతో ఉండాలా, మీరు రావాలా, మీకు నేర్పించాలా. మీ ప్రార్థన, మీ కన్నీరు, మీ ప్రయాసము మీ కుటుంబాలకు ఆశీర్వాదము. మేమేదో ఇంకా మీ దగ్గర ప్రతిసారి మేము ఏమైనా డబ్బు అడుగుతున్నామా, లేదా నగలు అడుగుతున్నామా, లేదా ఇంకంతంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి మరలా మేము వేస్తున్న బదులుకి అని ఏమైనా అలాగ మేము అడుగుతున్నామా? ఏదీ లేదు. ప్రభు సన్నిధిలోకి రండమ్మా, మీరు ఆశీర్వాదాలతో నింపబడతారు. మీ ప్రార్థన మీ కుటుంబాన్ని బలపరచును, మీ ప్రార్థన మీ కుటుంబాన్ని ఆశీర్వాదం, మీ ప్రార్థన మీ బిడ్డల జీవితాలు సుఖమయంగా మారును. ఎందుకంటే ప్రభు సిలువను మోస్తే యెరూషలేము ఆ ఒక వీధులలో వెళుతున్నప్పుడు వారందరూ రొమ్ము కట్టు ఏడుస్తూ ఉన్నారు. అయ్యా యేసు, నీకింత ఘోరమైన శిక్ష అంటే నా కొరకు మీరు ఎవరి కొరకు ఏడవండి? మీ కొరకు, మీ పిల్లల కొరకు. అప్పుడు మన పిల్లల కొరకు, మన కొరకు మనం ఏడవాలంటే ఏ రేచు సమయం ఇస్తున్నాము? బ్రదర్స్ రండి రండి అని మేము ఎంతో ప్రయాసపడుతున్నాం. బ్రదర్స్ కూడి కంటే కలుసుకోవటం చాలా కష్టం. మా సొంత పనులు, నువ్వు ఎంత విర్రవీగుతావో, ఎంత బలం ఉందని ఎగిరి పడతావో, ఎంత నీ స్వయబుద్ధిని ఆనుకుంటావో, ఒక రోజు మంచం మీద పండుకున్నావంటే నిన్ను లేపేవారు నీకు నాదుడు ఉండడు. మా నాన్న, నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఓపిక ఉంటుంది, రావాలనుకుంటే మనసులో ధైర్యం ఉంటే రావచ్చు. సాకు పెట్టుకొని మా అమ్మని కూడా రానీడు. ఈరోజు మంచంలో 6 మాసాలుగా ఉన్నాడు. నన్ను లేపేవారు లేరమ్మా, నడిపించేవారు లేరమ్మా. దుఃఖంతో ఏడుస్తూ తలపోసుకుంటున్నాడు. కానీ ఆ దుఃఖాన్ని మేము తీర్చలేము. దేవుడు కోపాగ్నికి మనము గురి కాకూడదని ప్రభు ఈసారి మరి మాట్లాడుతున్నాడు. దేవుడి మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడి మందిరాన్ని పరిశుద్ధ ఆలయం, ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను బలపరచాలా, ఆశీర్వదించాలా, దీవించాలా, మన కుటుంబాలు సుఖమయంగా ఉండాలని ఆయన మనల్ని మందలేక చేర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎక్కడికి చేర్చున్నాడు? ఆయన మందలేక చేర్చున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సాకుపోకులు. నాకు ఆరోగ్యం బాగాల, హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేదంటే ఓపీలో కూర్చున్నామంటే, క్యూలో ఉన్నామంటే, ఎంత కడుపులో బాగా నొప్పి వచ్చినా, హార్ట్లో ప్రాబ్లం వచ్చినా, ఎంత నడుము నొప్పి అయినా, ఏదో ఒక గాయమే జరిగినా క్యూలోనే నుంచోవాలా? అవునా కాదా? గమనించి నన్ను చూడండి. హల్లెలూయా. క్యూలో ఉంటామా లేదా? రేషన్ ఆటకి వెళ్తే ఎంతదా మనకు తెలిసిన వారైనా కొన్ని క్రమ పద్ధతులు ఉంటాయి. కానీ దేవుని మందిరానికి రావాలంటే అంతసేపా? అందుకే త్వరగా ముగిస్తాం, రండమ్మా అంటున్నాము. 11 మీరు ఇళ్ళకి వెళ్ళిపోయవచ్చు, మీరు మంచిగా వండుకోవచ్చు, మరి తినచ్చు, మరి రెస్ట్ ఎత్తుకోవచ్చు, మరి ఇంకెక్కడికైనా మీ షాపింగ్లకు వెళ్ళచ్చు. హల్లెలూయా. కానీ అది కాదు, మా టైం మాదే, మా ఇష్టం మాది, మాకంటూ స్వతంత్రం అనుకుంటున్నాం. మనము దేవునికి ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలా, ఆ పరిశుద్ధిని దేవునికి మనం ఎంత నిజాయితీ కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నాము, ఆయన వారు 59వ వచనాన్ని చూద్దామా. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను, అతడు వెళ్ళి ఏమని చెప్తున్నాడంట? ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి చనిపోయాడు. నిజమో వాస్తవమో కాదు, కానీ మాట ఏం చెప్తున్నాడు యేసయ్య దగ్గర? నా తండ్రిని నేను పాతిపెట్టి నువ్వు చెప్పిన మాట నేను చేస్తాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? సాకుపోకులు. నా తండ్రి మరణించాడు, డెడ్ బాడీ ఉంది, నేనేం చేయాలా? నేను పాతి పెట్టి నువ్వు చెప్పిన పరిచర్యకి నేను వస్తానయ్యా అని ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అతను వ్యక్తి యేసు ప్రభువుతో. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న మన మధ్యలో ఒక దైవజనుడు వచ్చున్నాడు. అన్నయ్యకి వందనాలు, సమయాన్ని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, నేనేం చేస్తాను? పాతి పెట్టి వచ్చేదను అని సెలవిచ్చాను. అందుకు ఆయన
ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూస్తున్నాము, అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి కొనుమని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ వాక్యం ఎంత తేటగా చెప్తుందో తెలుసా అండి? బాగా అర్థం చేసుకుంటున్నారా? మృతులు అంటే ఎవరు? చచ్చిన వారే. మృతులే పాతి పెట్టుదురు. నువ్వేం చెయ్యి, నీకు ఆ పని అక్కర్లేదు, నువ్వు నాతో వచ్చి నా దేవుని పని చెయ్యి. హల్లెలూయా. ఈరోజు బలహీనత ఒక్కరికి ఇంటిలో, కానీ అపవాదుడు అందరికి ఆందోళన తీసుకొచ్చేస్తాడు, భయాన్ని, ఆశ్చర్యాన్ని. ఏమవునో, ఎలా ఉన్నో, ఏమైపోద్దో, ప్రాణం ఉన్ననో ఏది జరిగినా ఆయనకి అసాధ్యమైంది ఏం లేదండి. హల్లెలూయా. నా దేవునికి సమస్తము సాధ్యమని ఆయన హస్తాలకు అప్పగించి ఒక చిన్న ప్రేయర్ చేసి నీకు ఇవ్వబడిన దేవుని మార్గాన్ని, దేవుని పరిచర్యని మీరు తుదముట్టించాలి. అవునా కాదండి? చాలామంది ఏం చేస్తారు, ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉందంటే చిన్న బలహీనత ఎవరికో వచ్చి ఉంటుంది, మన బంధువులలో, రిలేషన్లలో, ఆంధ్రాలో కూడా వచ్చి ఉండొచ్చు, ఫోన్లు వచ్చి ఉంటాయి. ఈ మాటల్లోనే పడిపోయి మందిరానికి ఆగిపోతారు. ఏంటండి? ఈ మాటల్లోనే పడిపోయి మందిరం, లేదంటే ప్రక్కన ఎక్కడో ఉన్నారంటే పక్క వీధిలో ఫస్ట్ చర్చిలు దేవుడు తెలుసండి, నా ప్రభువు తెలుసండి, నేను వెళ్ళకపోతే నన్ను మళ్ళీ అందరూ ప్రశ్నించరు, నా మనసు నిలవదే, మరి ఏమైందో, ఎలా అయిందో. వీళ్ళు ఒక క్యాసెట్ రికార్డు చేయాలా, అక్కడ ఏడ్చేవారిని, మాట్లాడుకునేవారిని, ఇంకేదన్నా చెప్పేవారిని, ఎలా వాళ్ళకి ఆ వ్యాధో, ఏ బలహీనతో పడ్డారో ఏదో అవన్నీ రికార్డు ఎత్తేదానికనే ముందుంటారు. హల్లెలూయా. దేవుడి పని పో అని. కానీ ఇలాంటి వారు కూడా లోకంలో ఉన్నారని వాక్యంలో రుజువు అవుతున్నది. ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నాం? అందుకు ఆయన తమ మృతులను పాతి పెట్టుకొను నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును వాళ్ళు చేసుకుంటారయ్యా పని, దానికి పని చేసేదానికి ఉన్నారు. ఈ వాక్యము ఎవరికైనా తెలుసో తెలీదో, మనందరికీ క్రైస్తవులుగా ఆత్మీయులుగా ఉన్నాం, మనకి తెలిసే ఉండాలి బహుశా. అవునా కాదా? ఒకరోజు మరలా మీకు చెప్తున్నా, తెలిసిన విషయమే ఇది. ఈరోజు చాలామంది రాలేదు, మనం ప్రార్థన చేద్దాము. మరి ఏ బలహీనత ఈ మాసంలో సెలవులు కదండి, ఊర్లు ప్రయాణాలు. హల్లెలూయా. నేను ఈసే చర్చిలో మెసేజ్కి ఒక 2 months ముందే నన్ను బుక్ చేసుకున్నారు, సమయాన్ని ఇచ్చారు, మీరు రావాలి అమ్మగారు అని. దానికి ముందు చాలా ప్రోగ్రాంలు సేవకు వెళ్తూనే ఉన్నా. ఆ పైన నేను ఓకే చేశాను, డేటు ఫిక్స్ అయిపోయాము. వాళ్ళు పాంప్లెట్ బ్యానర్లంతా వేసేసారు, నాకు ఇచ్చారు. మరి ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళి నేను అటెండ్ అవ్వాలా. మెసేజ్ అక్కడ చర్చిలో అందరూ దేవుని సేవకురాలు, మరి కొత్తగా మరి ఆ ప్రాంతం నుంచి వస్తున్నారని ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఇంట్లో ప్రాబ్లం ఏమై ఉన్నదంటే, మా అమ్మగారు డెత్. ఏంటండి? మా అమ్మగారు చనిపోయారు. చనిపోతున్నప్పుడు ఆడలలో సదా ఏమంటారు, సదా ఆడు. మా అమ్మ ఏమవుతుందో నాకు ప్రిపేర్ అవుతున్నా, వంట చేస్తున్నా, పిల్లలకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నా. 11 నేను రెడీ అయ్యేసి మరి అక్కడికి వెళ్ళాలా. ఆ లోపల నా సిస్టర్ వచ్చింది, రజని మారిగా డాడీ ఇట్ అంటుంటాడు ఎప్పుడు, మరి అమ్మ అయిపోయిందమ్మ అంటాడు అని బాగా నవ్వి ఏదో హ్యాపీగా చెప్పింది. మా ఇంటికి ఒక అబ్బాయి పనివాడు వస్తాడు, పనిచేసే అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చిందే ఏంట్రా అని వాళ్ళు ఒకరు కిండలుగా మాట్లాడు. మా బాబు నాకు కొంచెం మాంసం కావాలరా. సరే వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. నేను అన్నాను, అక్క నాకు టైం అయిపోయేసింది, నేను మెసేజ్కి వెళ్ళాలా, నాకు స్నానం చేయాలి, అన్నీ చేసేసిన. అయితే నాలో చేస్తున్నాను కూడా నాలో ఏదో ఒక కలవరం, బాధ, ఏదో ఒక ఫీలింగు, అది ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితులు. సరే కొత్త స్థలమే, దూర ప్రాంతము, నేను వెళ్తున్నాను, మరి అదేమో అని అలా అనుకున్నాను. తీరా చూస్తే రెడీ అయిపోయినాను. మా పాప నా దగ్గర చెప్పలా, పక్కింట్లో ఉన్నది మా కుమార్తె వచ్చి మంచం మీద బెడ్ మీద కూర్చొని వేడిస్తూ ఉంది. నేను రెడీ అవుతున్నా. నేనేమనుకున్నాను, వీళ్ళ హస్బెండ్ వైఫ్ ఏదో గొడవ పడ్డారేమో
వీళ్ళేదో గొడవ, నేను ఇప్పుడేమి కదిలించినా నేను వెళ్ళలేను, ఈమెను సంభాలించాలా అనేసి ప్రయాణం అయ్యాను. ఇంకా బాబు వచ్చాడు. బాబు వచ్చిందే రఘుబాబు, ఇంకొక అబ్బాయి వచ్చేసి ఏమంటే మీటింగా వెళ్ళాలా, ఒకలాగే ఉంది నాకు. ఈ విధంగా నువ్వేం భయపడద్దు, బాధపడద్దు, నువ్వు ఫస్ట్ పోయి అటెండ్ చెయ్యి, అమ్మమ్మ ఈ విధంగా అయిపోయింది, మేము చూసుకుంటాము. హల్లెలూయా. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, నాలో పోరాటం జరుగుతుంది. డెడ్ బాడీ, శవం ఉంది, కన్న తల్లి, పేగు తెంచుకున్న తల్లి, ఆమె ప్రేమని ఆమె రుణమని మనం తీర్చలేము నేనైతే. అయినా సేవ అక్కడ, వాక్యము ఎలా వెళ్ళాలా, కష్టము. అయినా ఏడుస్తూ దారి మరమంతా ఏడుస్తూ నా బాబు తీసుకెళ్ళాడు. మా అమ్మ, నేను ఏడుస్తుంటమ్మా, ఏడవద్దుమా, నువ్వు ఏడ్చావంటే అక్కడ నిలబడలేవు అన్నాడు. వెళ్ళాను. ఆ వాక్యం అయ్యి ఆరాధన ముగించు అంతవరకు నా దుఃఖాన్ని నేను మింగి నా యేసయ్య చెప్పిన సేవను నేను చేసుకొని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ ఇది. సేవ అంటే సాధారణమైన విషయం కాదు. మేము చచ్చిపోతూ ఉండాలి అనుదినము, మేము కాలొచ్చబడుతుండాలా, మా శరీరపై ఇచ్చలు సరే, జీవపు ద్రవ్యము సరే, లోక ఆశలు సరే, ఇతరుల మీద ఉంటున్న పగ ఏది మా మనసులో ఉండకూడదు. ప్రతి దినం నూతన పడుతూనే ఉండాలి. నేనే కాదు, మనందరమే, నా బిడ్డలు, నా విశ్వాస బిడ్డలందరూ కూడా అలాగే ఉండాలి సుఖ జీవితాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, మృతులని పాతి పెట్టుదురు, వారి కలిగిన వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు నన్ను వెంబడించు. యేసు ప్రభు చెప్తున్నాడండి ఈ మాట. నేను వెళ్ళిన తర్వాత ఎంతో కలవరం ఏర్పడింది. ఎందుకు రాలా, తల్లి కంటే మించా, ఎన్నో గొడవలు, అలజడులు, కానీ ప్రభు అన్నిటినీ మార్చివేశాడండి. నేను వెళ్ళాక అన్ని క్రమముతో జరిగాయి. వచ్చేవాళ్ళు ఎంతో గొప్ప గొప్ప సేవకులు వచ్చారు, ప్రార్థనలు చేశారు, ఓదార్పు చేశారు, ప్రభు కార్యాన్ని ఘనంగా చేయించాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నంటే, మన నోటి మాట ప్రభు పట్ల నువ్వు ఏదైతే తీర్మానం చేసుకుంటావో, ఏదైతే చేస్తాను ప్రభు నాకు ఇది చేస్తే నువ్వు ఎప్పుడు నిబంధన చేస్తావో అది ఎన్నటికీ మారకూడదు. ఒక కార్యం జరగాలంటే ప్రభు ప్రార్థన, ప్రభు నేను ఇలాగే ఉంటాను, నేను ఈ పనులు చేస్తాను, నీ మందిరాన్ని వదలను, నీ కార్యాలకు వస్తాను అంటావు. అవన్నీ జరిగిన తర్వాత దేవుడు మర్చిపోతున్నాము, నువ్వు తీసుకున్న తీర్మానాలు మర్చిపోతున్నావు. కానీ దేవుడు మర్చిపోడండి. ఆయన వాగ్దానం చేశాడంటే నీ పక్షాన అది నెరవేర్చగా మానడు. హల్లెలూయా. అది నెరవేర్చక మానడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నాము, అలా చెప్పేశాడు. లాస్ట్ వచనంలోకి వద్దాము. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంట నన్ను హల్లెలూయా. ఇంకొకడు అంటున్నాడు, ఈడెవడో థర్డ్ మనిషి. ఫస్ట్ మనిషి ఒకడు, నేను వచ్చేదను. రెండో మనిషి, నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టారు. ఇతను ఎవరు? మూడో మనిషి. ఏమని చెప్తా, ఇంటికి వెళ్ళి నా వారందరికి చెప్పుకొని నేను ఇక మొదలుకొని సేవకి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఇంకా సేవ చేయబోతున్నా, ప్రభు సేవ అని నేను చెప్పేసి వస్తాను. హల్లెలూయా. అది కూడా ప్రభువుకు ఇష్టం లేదండి. నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వు వచ్చే తీరాలా. హల్లెలూయా. ఆకాశంలో నువ్వు గూడు కట్టుకొని ఉన్నా, పాతాళంలో పడక వేసినా, అక్కడ కూడా ఆయన హస్తం వచ్చి మనల్ని ఏం చేయను, తట్టి. యోనా గారు ఏమన్నాడు? యోనా నువ్వు నినివేకి పోవాలా. ఎక్కడికి వెళ్ళాలా? నినివేకి. అక్కడ ప్రజలు పాపముతో నిండిపోయినారు, నశించిపోతున్నారు, నీ ద్వారా నేను అక్కడ రక్షణ కలుగు చేస్తానన్నాడు. కానీ నినివేకి నేను పోను, నేను తర్షీసుకే వెళ్తా. ఇది ఎవరు ఆలోచన? మన స్వయ ఆలోచన. దేవుని ఆజ్ఞకి వాళ్ళు ఏమైపోతాయి, అతను ఏమయ్యాడు? దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు. కానీ తర్షీసుకి వెళ్తానని వెళ్ళాడు. తర్షీసుకి వెళ్ళాలని పడవెక్కాడు. అడ్డుకు పక్కన మొర్రుగ్గా వెళ్ళి పడక వేసి మంచిగా నిద్రపోతున్నాడు. అలాగే నిద్రపోతే గాఢ నిద్రకి వెళ్ళిపోయాడు. అయితే తన వల్ల ఆ పడవలో ఉంటున్న ప్రయాణికులకు అందరికీ పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదం ఏంటంటే, గాలి తుఫానులు విసురుతూ ఉన్నది. పడవలో ఏం చేయబోతుంది?
అలా కొట్టి మెట్టాడుతున్నది ఆ సముద్రపు నీళ్ళల్లో. ప్రతి ప్రజలందరూ భయముతో ఆందోళనతో ఈ ఒక ప్రమాదం దేని వల్ల వచ్చింది, అందరం వాళ్ళ దేవుడికి మొక్కుకుందాము, ప్రార్థన చేద్దాము, మన బరువులు మనం తెచ్చుకున్న బిజినెస్ వస్తువులన్నీ బరువుతో మునిగిపోతుందేమో పడవ అని అన్ని సముద్రంలో వేసేసారు తెచ్చుకున్నవన్నీ. ఈ ఒక్క వ్యక్తి వల్ల వాళ్ళకందరికి ఏమయ్యింది, నష్టం ఏర్పడింది. ఏం ఏర్పడింది? ఈరోజు పడవనే నీ ఇంటిలో నీ కుటుంబంలో 10 మందో 4గురో 3గురో 5గురో ఉంటే ఒక వ్యక్తి వల్ల ఏదో ఒక పాపము జ్వరబడ్డదంటే నీ ఇల్లంతా అల్లుకొల్లోలం అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇటాలి పటాలం అనే పట్టణం మంది కొర్నేలు భక్తుడు తన కుటుంబంతో ప్రార్థన చేశాడంట. తను లేచినప్పటి నుంచి ధర్మ కార్యాలు చేసిన వాడంట. అందుకే ఆ ఒక కుటుంబరాన్ని ప్రభు ఏం చేశాడు, దీవెనతో నింపాడు. పడవలో ప్రయాణం చేస్తున్నాడు, అందరికీ నష్టం ఏర్పడింది. అందరూ వారి వారి పేర్లు రాసి చీట్లు వేస్తున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు, నిద్ర. ఆ నాయకుడు ఏం చేశాడు, చుక్కాని వెళ్ళి చూసి తట్టి లేపాడు. ఓయి, ఏమని లేపాడు, ఓయి నిద్రపోతా, నీకు చింత లేదా? ఎంత అల్లుకొల్లోలం అయిపోతున్నామో, కొట్టి మెట్టాడుతున్న ఈ సముద్రంలో అలలతో కొడుతున్న ఈ పడవ ప్రయాణంలో మేము ఎక్కడ చచ్చిపోతున్న భయముతో ఉన్నాము. నీకు చింత లేదా, భయం లేదా? ఇంత గాలి విసురుతున్నదే అంటే అతడు లేచి చూస్తున్నాడు. చూసిన వెంటనే నువ్వు ఎవరివి అన్నాడు. నేను చూడండి, మన వాళ్ళకి క్రైస్తవులు మనం చెప్పుకున్న గర్వంగా చెప్పుకుంటాం, కానీ క్రైస్తవు కలిగిన లక్షణాలు జీవితంలో ఎంత మాత్రం ఉండదండి. విశ్వాసం అంటే విశ్వాసం చెప్పుకుంటామే కానీ విశ్వాసాన్ని కలిగిన జీవితము మనతో ఉండదు, నమ్మకం ఉండదు. ఎవరైనా ఏదైనా చెప్పారంటే అప్పటికప్పుడే మాటను కల్పించి చెప్పారంటే నమ్ముతాము, అది పరిశీలన చేయము. ఈ మాట ఎందుకు చెప్పారని. హల్లెలూయా. మాటలు ఇంకా వేరే రీతిగా ఉంది, కానీ నేను అది ఇంకా తీసుకురాలా. వచ్చే వారం దేవుని ఇష్టమైతే, దేవుని చిత్తమైతే మాటల వల్ల ఇసిచ్చు ఎలా వస్తుంది, ఏ కుటుంబానికి నిప్పులు పెడతారనేది కనుక వస్తుంది. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే అక్కడ అంటున్నది ఏమంటున్నాడు ఆయన, నేనొక హెబ్రీయుడును, భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తన యెహోవా తండ్రి సేవకుడిని గర్వంగా చెప్పాడు. కానీ ప్రవర్తన నిన్ను వేకపోతే నేను తర్శిసుకెళ్ళిపోతాను. మాట తిరస్కరించుట, ధిక్కరించుట, అది మాటకి ఏమవటం లేదు. ఈరోజు సేవకులు బ్రతిమలాడుతున్నాం, మా ఊపిరినంత వరకు మీకు చెప్పే బాధ్యత మాది. మా తుది శ్వాసం ఉన్నంత వరకు మా పరిచర్య సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్నుకున్న ఒక దేవుని కార్యాలు ఇవి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ చూసాము నేను ఎవరిని, నేను ఒక హెబ్రీయుడిని. కానీ ఒక క్రైస్తవుడు కలిగిన కార్యాలు అక్కడ కనిపించాలి. అందరూ వాళ్ళు భయపడుతూ ఆందోళన చెంది వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. ఇతను మాత్రం ఏమై ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది నిద్రపోతున్నాం ఆత్మీయతలో, సంఘం కొరకు భారం లేని వారు. హల్లెలూయా. సంఘం కొరకు ఏం లేదు, భారం లేదు. ఈరోజు ఎందుకు ఆరాధనకి ఈ కుటుంబం వారు రాలా, విచారించేవారు లేరు. పోయిన వారం నేను ఏం చెప్పాను, అమ్మ మనమందరం ఇలా కలిసిపోదామంటే నన్ను చూసిపోండి అంటే నీ మాట ఎంత లక్ష్యం చేయక ఇష్టానికే వెళ్ళిపోయారు. కానీ ఎవరైనా నిలబడి నాతో బదులు చెప్పిపోయారా? నాకై నేను వచ్చి అడిగాను, ఎవరైనా చెప్పారా? చెప్పరు. అంటే అంత అనవసరం. మేమంతా అలా పెరగలేదంటే దైవ సేవకులు అంటే అంత భయము, ప్రేమ, భక్తి, వాళ్ళంటే ఎంతో మేము గౌరవించే వాళ్ళమే. ఈరోజు అందుకే ప్రభువు మమ్మల్ని ఈ రీతిగా పోషిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ మనలో వినయం కావాలా, తగ్గింపు కావాలా, లోబడే స్వభావం కావాలా. ఇవన్నీ ప్రభువుకు నచ్చేవి, ఇష్టమైన మంచి కార్యాలు ఇవి. నువ్వెంత అని నేను అనుకుంటే అది గర్వానికి తీసుకెళ్తుందండి, హెచ్చింపది. హల్లెలూయా. అలాగే ఇతను ఏం చేశాడు, పోయాడు, హెచ్చింపుగా చెప్పాడు. అప్పుడు అన్నారు మేమందరం ప్రార్థన చేస్తున్నామంటే ఇతను అంటున్నాడు నేనే దీని కారణని. వాళ్ళు తనలో తనను తలపోసుకుంటున్నాడు. ఎక్కడ పోయి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? 3 దినాలు దేవుడి మాట నినివేకి వెళ్ళమని యోనాకు వచ్చింది మాట.
కానీ ఆయన ఏ దేవుడి సృష్టికర్త అయిన మనిషికి ఆ దేవుడు చెప్తే ఆ మనిషి వినలా, చేప వింటుంది. ఏం వింటుందండి? చేప. తిమింగలని చేప చెప్తున్నాడు యేసయ్య, నా బిడ్డను వేయిపోతున్నారు, నువ్వు లబక్కనే మింగేయి, అయితే ఇంకేం తినకూడదు. తిన్నావా చచ్చిపోతాడు, జీర్ణం అయిపోతుంది. 3 దినాలు ఏం చేయాలి? నువ్వు ఉపవాసం అయ్యి. చేప, ఓ తిమింగలమా, చేప వింటుంది, పక్షులు వింటున్నాయి. ఈరోజు ఉదయకాలం వేకునే నువ్వు నేను లేచి స్తుతియాగాలు, స్తోత్ర బలులు, ప్రార్థనలు, దేవుడి సల్లుకో గోజారట లేదు. నిద్రమత్తులమైపోతున్నాము. ఇంకా సరిపోలే, ఇంకొంచెం ముడుచుకుందాం, ఇంకొంచెం సేపు ఉందాం, ఇంకో అరగంట పండుకుందాం, అరగంట కళ్ళు ముద్దాము, అరగంట సేపు ఇంకా రెస్ట్ చేద్దాం అనుకుంటున్నామే. కానీ విశ్రాంతి దినం వచ్చినా అంత కూడా భయం లేని జీవితాలండి మనకి. 5 గంటలకు లేయి, ఒక ½ అవర్ మోకాలు లేయి, దేవుని మందిరం కొరకు, దేవుని సేవకుల కొరకు, కూడి వస్తున్న ఆత్మీయుల కొరకు, విశ్వాస బిడ్డల కుటుంబాల కొరకు, సమస్యల కొరకు నువ్వు ఆరాధనకు వచ్చిన తర్వాత, ప్రభువా ఈ దినాన నన్ను నూతన పరచు, నా కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వు. ఒక 5 గంటలకు లేయి, ఒక ½ అవర్ ప్రేయర్ చేయి, ఒక 6 గంటల దాకా పాటలు పాడు, 6 నుంచి రెడీ అవ్వు, 8 గంటల వచ్చి పడిపో, 10 గంటలకు వెళ్ళిపో ఇంటికి. అలాగే నువ్వు చేస్తూ నీ ఆరోగ్యం ఎంత శ్రేష్టంగా ఉంటుంది. ఎంత మంచి ఆరోగ్యాన్ని, పుష్టితనాన్ని ఇస్తుందండి. ఎంతసేపు పండుకున్నా, ఎంతసేపు తిన్నా, ఎంతసేపు మొబైల్ చూసుకున్నా, ఎంతసేపు దేవునికి సమయమిక నువ్వు సెలవు చేసుకున్నా నీ ఆరోగ్యం బద్ధకంగానే ఉంటుందండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి అక్కడతో ప్రభు పిలుస్తున్నాడు. మరి అక్కడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటికి నన్ను వారి వద్దకు సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇవ్వమని అడిగాను. నా ఇంటికి వెళ్ళి నేను వాళ్ళకి చెప్పుకోవాలా. నా ఇంటి వారందరికీ నన్ను యేసు ప్రభువు సేవకు పిలుస్తున్నాడు, ఈరోజు నేను ఎవరినైనా ఉండి దేవుని పని చేద్దాం ఉందంటే, నేను ఆ ఇంటికి పోయి వస్తామ్మా. ఏందమ్మా? నేను ఇంటికి పోయి వస్తా. మా ఇంట్లో మా అమ్మకి, మా అక్కకి, లేదా బ్రదర్స్ ఎవరైనా వివాహమైన వాళ్ళకి చెప్తే మా భార్య ఏమంటుందో లోపల భయపడతారు. అట్ట పోయినా చెప్దాము. కానీ చెప్పిన పని చేసేవాళ్ళు అందరూ. హల్లెలూయా. ఇక్కడ ఇతను అంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళి, మా గృహానికి వెళ్ళి నా వారందరికీ చెప్పుకొని నేను తిరిగి వస్తాను. హల్లెలూయా. నువ్వు దేవుడి మాటకు లోబడితేనే నువ్వు అనుకున్న దానికి నీకు జయం వచ్చును. నేనే కాదు, నేను ఆ మాటని నువ్వు తిరస్కరించి మరొక మార్గంలో నా ఇష్టానికి, నా తలంపు, నా ఆలోచనలు గొప్ప అంటే నీకు దేవుడి ఆశీర్వాదం కూడా ఆలస్యమే. నీ కార్యాలు కూడా ఆలస్యంగానే జరుగుతాయి. అక్కడ చూస్తున్నాం కదా, శారబత్ ఏం చేసింది? అన్ని పుల్లలు ఏరుకుంటూ కట్టెలు వస్తుంది. భక్తుడు దైవజనుడు ఎదురుపడ్డాడు, అమ్మా నిన్నే చూడటానికి వస్తున్నాను. అయ్యా రండి లోపలికి రండి, కూర్చోండి. అంత అలసి వచ్చారు, ఎండకుజాములు వచ్చారు, కాసిన నీళ్ళు తీసుకోండి, తాగండి. ఇస్తే తాగి, అమ్మా చాలా ఆకలేస్తుంది, మరి ఏముందమ్మా ఇంట్లో అంటే, అయ్యా ఇంతే పిడికిడే అంత పిండి ఉందయ్యా, 2 రొట్టెలు మాత్రం తప్ప ఇంక లేదు. ఇది చేసి నేను నా బిడ్డ తిని ఇంక మా ప్రాణానికి ఏం లేదు, ఇంక బ్రతుకుతామన్న నమ్మకం లేదు అని చెప్పేసింది. అయితే ఆ భక్తుడు అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళి మొదటగా చేసిందని ఏం చేస్తావు? నా యొద్దకు తీసుకురా, నేను ఆకలితో ఉన్నా, నేను వచ్చాడు. యేసు ప్రభు దేవుడు ముందరే చెప్పేశాడు ఆ భక్తుడికి, నువ్వు వెళ్ళు సీదోను పట్టణానికి, శారబత్ అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నీకు ఒక విధవరాలని పోషింపచేస్తాను. ఆ గ్రామంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారండి, భార్య భర్తలు, పిల్ల చెల్ల, కుటుంబం, పెద్ద కుటుంబం ఉండొచ్చు, వాళ్ళల్లో పోయి కూడా ఉండొచ్చు ఈయన. కానీ దేవుడి నిర్ణయము నీ పట్ల నా పట్ల ఉండబట్టి ఈరోజు ఈ స్థలానికి వచ్చి కూర్చొని ఉన్నాము. ఆమేన్. ఈరోజు గొప్ప ఆశీర్వాదంతో మనం వెళ్ళిపోతున్నాము. ఎస్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె చెప్పిన వెంటనే, అయ్యా దైవజనుడా, ఉన్నది పిడికిడి పిండే కదా, 2 రొట్టెలకే కదా, నేను చెప్పాను కదా, మరలా తెమ్మంటున్నావే అని ప్రశ్నించలా. నువ్వు నేనైతే పాస్టర్ అమ్మ నీకు చెప్పాను కదా, చేస్తాను అన్నాను కదా, మారింది, నాకు సమస్య వచ్చి పడిపోయింది, ఈరోజు నేను ఈ పని చేయలేను.
అయితే ఆమె ఏం చేసిందంటే ఫస్ట్ చేసిన రొట్టెని దైవజనునికి ఇచ్చింది. ఈరోజు మన సంపాదన సరే, మన ప్రార్థన సమయం సరే, మన జీవితాన్ని సరే, మనం మొదటగా ఎవరిని ఘనతపరచాలా? మొదట ప్రిఫరెన్స్ యేసయ్యకి ఇవ్వాలా. హల్లెలూయా. ఇచ్చి చూడే నీ అనుభవం జీవితంలో. 5 గంటలకు లేసి ప్రార్థన చేసి చూడు. 5 గంటల కన్నా 3:30, 4 గంటలకు లేసి మోకాళ్ళయ్యే అదిదా చల్లజాము మంచి గాఢ నిద్రను తీసుకెళ్ళిపోయి ఆ సమయంలో లేసి నువ్వు ప్రార్థన చేయి. యేసయ్య ఖచ్చితంగా త్వరగా నీ కార్యాలు చేయను. ఎస్లా మనం ఏం చేస్తాం ఆ సమయంలోనే? ఇప్పుడు ఎండాకాలం కదండి, సమ్మర్ కదా, బాగా చల్లజాము అయితే కొంచెం వేకుజాము అయితే కొంచెం చల్లగా అయిపోద్ది. ఆ ఏసీలో ఉన్న కూడా ఆఫ్ చేసేస్తారు. ఎందుకు చెప్పు? చలి పుట్టిపోతుంది. నేనే చెప్తాను మా బాబాయ్ ఏసీ ఆఫ్ చేయరు, చలిగా ఉంది. హల్లెలూయా. ఆ టైంలో మంచి గాఢ నిద్రలేకపోతాము. హల్లెలూయా. ప్రియా దేవుడు బిడ్డలారా, ఇతను అంటున్నాడు, నేను ఇంటికి వెళ్ళి నా వారందరికి చెప్పి నేను వచ్చి నిన్ను వెంబడిస్తాను. ఆ మాట దేవునికి అది ఎట్లా ఉంది? ఇష్టం లేదు. ఎలా ఉంది? ఇష్టం లేదు. నీ ఇంట్లో డెడ్ బాడీ ఉన్నా సరే, నీ ఇంట్లో ఏ ఒక పరిస్థితులు తారుమారుగా ఉన్నా సరే, నిన్ను పిలిచిన దేవునికి నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి లేవ కళ్ళా, దేవుడు చూడలా ఈ కార్యం ఎంత నష్టం ఏర్పడింది, ఇక్కడ సావు పెట్టుకుని నువ్వు నెర్రమ్మన్నాడా దేవుడా? మన వాళ్ళ భాష. ఇక్కడ సావు పెట్టుకొని నిన్ను రమ్మనుండా చర్చికా? ఇది ఎంత అవమానకరమో. ఇది అందరూ మిమ్మల్ని తిడతారు. తిట్టని, అవమానపరచని, నిందించని, ఎన్నైనా అన్ని ఏసన్న గారు చనిపోయారు అంటాడు ఆయన. ఇవన్నీ కూడా నాకు మహిమ కిరీటాలు. ఈరోజు మమ్మల్ని అన్నవారు ఎన్ని నష్టాలకు గురి అయ్యారు. సేవకుల్ని దుడుకుపాటున ఎన్ని మాట్లాడతామో అంతకు మనం శిక్ష అనుభవించక మానము. హల్లెలూయా. సేవకుల్ని దేవుడు మేము రాలా, మమ్మల్ని పిండి సిగ్గుపడి భయపడి 7 సంవత్సరాలు దాక్కుని ఉన్నాము మేము. ఈరోజు బయటకు వచ్చామంటే ఆయన కృప, ఆయన సంకల్పము. హల్లెలూయా. ఆయన ప్రణాళిక లేనిది ఏదీ జరగదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సేవకులు ఎంత దీనంగా ఉన్నా సేవకులు చులకనగా మనం చూసి మాట్లాడకూడదండి. దానికి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళని ఏర్పరచుకునింది, వాళ్ళని పోషిస్తున్నది వారి తల్లిదండ్రులు కాదు, వారి బిడ్డలు కాదు, వారి బంధుమిత్రులు కాదు, వారి స్నేహితులు కాదు, వారి పోషిస్తున్న సృష్టికర్త. ఆయన పౌరుషం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. ఆయన దహించు అగ్ని. నా బిడ్డని, నా సేవకుని నేను ఎన్నుకున్న నా వారిని నువ్వు అంటే నేను ఒప్పుకోను. ప్రైజ్ ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము. ఆ తరువాత వాక్యం చూద్దాము. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్ట చూచువాడు ఎవడను? హల్లెలూయా. చూడండి, నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుడి రాజ్యమునకు పాత్రుడు కాడని వాడితో చెప్పాను. నాగటి మీద అంటే పొలాలలో నేనైతే స్వయంగా దిగి చూడలేదండి. వాక్య రూపంలో దేవుడు కృపతో నేను చూస్తున్నాను. హల్లెలూయా. దున్నుతారు కదండి పొలాన్ని దున్నుతున్నప్పుడు 2 ఎద్దులు కడతారు. ఆవులను ఎద్దుల్లో కడతారు. వాటి మీద ఏం కడతారు? నాగటి. ఆ నాగటి మీద పెట్టుకొని వెళుతున్నప్పుడు అది కరెక్ట్గా క్రమంగా దున్నుకుంటూ పోతుంది. అవును కదండి. అది దున్నుకుంటూ పోతున్నప్పుడు సగం దూరం పోయినప్పుడు వెంటనే అది మనం ఏం చేయకూడదు, అది వదిలేసి వెనక్కి తిరిగినామంటే అదంతా వృధా. ప్రైజ్ అలా. అలాగే భూమికి సంబంధపడిన పనికే దేవుడు ఇంత చెప్తున్నాడంటే నువ్వు దేవుడి పనిని దున్నాలి. నీ హృదయం ఎప్పుడు దున్నపడాలా? బండ హృదయము, గట్టి హృదయము, కరగని హృదయము, కఠినమైన హృదయము కరగాల, దున్నబడాలంటే నువ్వు ఆరాధనలో ఉండాల. ఆరాధన ప్రారంభించక ముందే నువ్వు మోకరించి ఏడవాల దేవుడి సన్నిధానంలో. నా అనుభవం అండి. హల్లెలూయా.
ఎవరు రాకమునిపే మందిరంలోకి వెళ్ళి కూర్చొని, బిడ్డలు చిన్నవారైనా సరే కూర్చొని ఏడ్చి 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 ప్రార్థనలోనే ఉంటా. ప్రభువా, నా స్థితిగతులు ఎప్పుడు మారుస్తావు? నా దీన స్థితిని ఎప్పుడు మారుస్తావు? నా కార్యాలు ఎప్పుడు మారుస్తావు? ఈరోజు ఒక 100 రూపాయలు నాకు సేఫ్టీ లేదు నా ఒక బీరువాలో, మా పర్సులో. అప్పటికప్పుడే ఆ రోజుకే ఇస్తున్నావయ్యా నాకని ఒక స్టాక్ మనీ. హల్లెలూయా. ఏడ్చి 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 ఆరాధనలో లేచి అందరం ఆరాధిస్తుంటే దేవునితో మలినమై, దేవునితో ఆయనకు అంకితమై ఏడుస్తూ ఆరాధిస్తూ స్వరమెత్తి స్తుతిగానాలు పాడుతుంటే ఆయన పరిశుద్ధాత్మ తైలము నన్ను తడుపుతూ, ప్రైజ్ అలా. అప్పుడు మన హృదయంలో వ్యాకులము, కన్నీరు, ప్రలాపించుట, గోసారుట, ఆయనతో ఎలాగంతా ఏడ్చి ఏడ్చి అడగాలో పోరాడుతూ ఉంటామండి. అప్పుడు మన హృదయం ఏమై కఠినాన్ని పగలగొడతాడు, బండని పగలగొడతాడు. ఎంత ఒక బండ హృదయమైన, కఠినమైన హృదయమైన అది అక్కడ ఏం చేయబడుతుంది? దున్నపడుతూ ఉంటుంది. హల్లెలూయా. దున్నిన తర్వాతే కనండి పంటల విత్తనాలు వేయాలా? దున్నకుండా పంటల విత్తనాలు వేస్తే పొలంలో ఏమైపోతాయి? లోపలికి అవి దిగవు, అది ఫలించదు. ఈరోజు మనం వచ్చాము, మీరందరం అందరం వచ్చాము. దున్నేటప్పుడు వచ్చావా, దున్నిన తరువాత వచ్చామా అనేది కొంచెం అలాంటి ఆలోచన చేయండి. వచ్చేవారి నుంచి ఎంతైనా సరే కొంచెం ప్రయాసపడి 8:30 9 కన్నా వచ్చేసేయండి. హల్లెలూయా. దున్నబడాల మనము. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడను దేవుని రాజ్యమునకు. చెయ్యి పెట్టి వెనక్కి లోకాన్ని చూడకూడదు. పావచ్చిన టైం ఉందలే, ఇప్పుడు ఇంకా 2 పాటలు పాడుతుంటారు, ఇంకా ఆరాధన ఉండదులే. టైం చూసుకుంటా ఇంట్లో సమయం గడుపుతూనే ఉంటారు. చూడండి, వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటారు. వాళ్ళ ముందుకు ఆత్మీయమైన జీవితము ఎదుగుదల అనేది ఇంచుకొని మనం అనుకోవచ్చు, నేను బాగా అన్నానని. నువ్వు ఎక్కడ దిగజారావని నీకే తెలియదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడిపోయావని నీకే తెలియదు. ఆయన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టావని నీకే తెలీదు. ఒకరోజు అకస్మాత్తుగా నీలో వస్తున్న అపవాద శక్తులు పడిపోతే, సమస్యలు పెరిగినప్పుడు నేను పడిపోయాననే స్థితి నీకు అప్పుడు వస్తుంది గుర్తు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. వెనక్కి తిరిగి చూసిన వాడు, నువ్వు ఎంత కష్టపడి దేవుడిలో 50 సంవత్సరాలు బైబిల్ పట్టుకొని దశమ భాగాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, సంఘానికి ఎంతో మేలు చేసి పనులు చేసినా సరే, నువ్వు ముందు చూసుకుంటూనే వెళ్ళాలి కానీ వెనక లోకాన్ని చూడకూడదు. హల్లెలూయా. சிலுவையின் முன்னா உலகம் என் பின்னா, சிலுவையின் முன்னா உலகம் என் பின்னா, இயேசு சிந்திய இரத்தத்தினாலே என்றும் விடுதலையே, இயேசு சிந்திய இரத்தத்தினாலே இயேசுவின் பின்னால் நான் செல்லே, திரும்பி பார்க்க மாட்டேன். சொல்லுமா, திரும்பி பார்க்க மாட்டேன். இயேசுவின் பின்னால் நான் செல்வே, திரும்பி பார்க்க மாட்டேன், திரும்பி பார்க்க மாட்டேன். சிலுவையின் முன்னா உலகம் என் பின்னா, சிலுவையின் முன்னா உலகம் என் பின்னா, இயேசு சிந்திய இரத்தத்தினாலே என்றும் விடுதலை. தேவன் நமக்கு விடுதலை தருகிறவராக இருக்கிறார். ஓ ரீமாக்ரைலி மவாசி காணாதரலபா, విడుదలయే. మనము ఆయన ముందు వైపు వేసిన అడుగుని వెనక్కి తిరగ చూడకపోతే ఖచ్చితంగా వేసే మన జీవితాలను విడుదల చేసే దేవుడు.
ఆమె యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నా చివరిగా వాక్యాన్ని చదువుదామా. యేసు నాగట మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడు వాడెవడు, వానితో ఆడు ఎవరైనా సరే, నువ్వు దేవుని మందిరానికి వచ్చి అడుగు పెట్టి మేలులు పొంది రుచి చూసి ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువు చేసిన తరువాత నువ్వు లోకం వైపు చూడకూడదు. హల్లెలూయా. ఇతను ఏం చెప్తున్నాడు, నేను పాతి పెట్టి వస్తాను. ఒక అతను అంటున్నాడు, ఇంటి దాకా వెళ్ళి మా వారికంతా చెప్పొస్తాను. ఇంకొక అతను అంటున్నాడు, కొంచెం నాకు సమయం ఇవ్వు, నేను వెళ్ళి వస్తాను. కానీ ఈ మాటలన్నీ విని ప్రభు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టినవాడు వెనుక తిరిగి చూడకూడదు. అలాంటి వాడు ఏమవదు, దేవుని రాజ్యమునకు ప్రవేశించుటకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ఈరోజు మనం పోరాడుతున్న ఆధ్యాత్మిక జీవితం, మందిరాలకు రావటం, సత్యం ఏంటో, పరిశుద్ధాత్మలో నింపబడటము, మన జీవితాలు మార్చుకోవటం, కుటుంబంలో సుఖమయంగా ఉండాలని అన్నీ మనం దేవునికి క్రమ పద్ధతులతో ఉన్నామంటే ఆ పరలోక రాజ్యాన్ని గోల్ కొట్టాలని. అవునా కాదండి? నేను అవును, అందుకే వస్తున్నాను. హల్లెలూయా చెబుదామా? మరొకసారి హల్లెలూయా చెబుదామా? మరొకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా.